హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనము ఆల్ డాక్స్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. అండ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది జస్ట్ బేసిక్ మాత్రమే. అంటే ఆల్ యొక్క డాక్స్ ఫంక్షన్ గురించి అర్థం చేసుకున్నందుకు మాత్రమే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడో మీకు ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే మనకు ఇంకా చాలా ఫంక్షన్స్ అన్నిటి కూడా మనము బేసిక్ లెవెల్లో రిలీజ్ చేయాల్సినవి ఉన్నాయి. తర్వాత మీకు 2 ఫంక్షన్స్ 3 ఫంక్షన్స్ అలా అన్ని ఫంక్షన్స్ కలిపి మీకు అవుట్పుట్ తేవడానికి మీకు ఎలాగ యూజ్ చేస్తారు, ఫర్దర్లో డాక్స్ క్వరీస్ ఎలా ప్రిపేర్ చేయాలన్నది స్టెప్ బై స్టెప్గా మనం నేర్చుకుంటాం. ఓకే, అయితే ఈ వీడియో మాత్రం తప్పకుండా మాత్రం స్కిప్ చేయకండి, ఖచ్చితంగా మొత్తం చూడండి. తర్వాత ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మన ఛానల్కి లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కంట్రీ తీసుకున్నాను. ఓకే, కంట్రీ తీసుకున్న తర్వాత సమ్ ఆఫ్ సేల్స్ అని చెప్పేసుకొని నేను ఒక మెజర్ తీసేసుకున్నాను. చూడండి, క్యాలిక్యులేటర్ సింబల్ ఇక్కడ క్లిక్ చేసేసి సమ్ ఆఫ్ సేల్స్ అంటే మీకు వచ్చేస్తుంది. ఈ యొక్క ఫైల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి, చూసి మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటే చూడండి, మొత్తం మనకు అంత కంట్రీస్ వైజ్గా మనకు సేల్స్ అనేది రావడం జరిగినది. అంటే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కటి. తర్వాత మనము వేరే ఏదైనా ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫీల్డ్లో కూడా డాటానే ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. కానీ ఈ ఆల్ యూజ్ చేస్తే ఏంటో తెలుసా, మనం స్పెసిఫిక్గా ఏ కాలం అయితే తీసుకుంటామో ఆ కాలం మొత్తం సమ్ మాత్రమే చూపిస్తాడు. ఇలా పార్ట్స్ వైజ్గా మనకు డేటాను వేరు చేయదు. ఓకే, చూద్దాం. మరి ఇప్పుడు నేను ఏం చేస్తున్నంటే న్యూ మెజర్ తీసుకుంటున్నాను. ఓకే, నా మెజర్ పేరు వచ్చేసి ఆల్, ఎందుకంటే మనం యూజ్ చేసే ఫంక్షన్ పేరు ఆల్. అయితే ఇప్పుడు ఇది మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సమ్ ఎక్స్ అనే ఒక డాక్స్ ఫంక్షన్ తీసుకుంటున్నాం. ఆల్రెడీ మనం సమ్ ఎక్స్ అనే ఒక డాక్స్ ఫంక్షన్ని మనము పైన వీడియో రిలీజ్ చేయడం జరిగినది. కొత్త వాళ్ళైతే చూడండి, టేబుల్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు చూడండి, రిటర్న్ ద సమ్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేటెడ్ ఫర్ ఈచ్ రో ఇన్ ఏ టేబుల్. ఓకే, దీని గురించి కూడా మనం ఆల్రెడీ వీడియో రిలీజ్ చేయడం జరిగినది, ఒకసారి వీడియో చూడండి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఆల్ ఫంక్షన్ చూడండి, ఆల్ అంటే ఏమవుతుందంటే కరెక్ట్ గుర్తుపెట్టుకోండి, రిటర్న్స్ ఆల్ ద రోస్ ఇన్ ఏ టేబుల్ ఆర్ ఆల్ వాల్యూస్ ఇన్ ఏ కాలమ్ ఇగ్నోరింగ్ ఎనీ ఫిల్టర్స్ దట్ మైట్ హ్యావ్ బిన్ అప్లైడ్. ఓకే, ఈ యొక్క ఆల్ యొక్క ఫంక్షన్ యొక్క సింటాక్స్ మనం చదువుకున్నాం. ఇక్కడ దీని యొక్క సింటాక్స్ అంటే ఇది ఎలా పనిచేస్తుంది అన్నది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఆల్ అనే ఒక ఫంక్షన్ నేమ్, ఓపెన్ పెరాన్సిస్, క్లోజింగ్ పెరాన్సిస్, అండ్ ఇక్కడ మనము టేబుల్ నేమ్, తర్వాత నెక్స్ట్ మనం ఏ కాలమ్ని మాత్రము యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ కాలమ్ నేమ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాల్సింది ఉంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫినాన్షియల్లో సంథింగ్ సమ్ ఆఫ్ సేల్స్. ఓకే, ఇప్పుడు నేను క్లోజ్ చేసేస్తున్నాను. క్లోజ్ చేసేసి ఒక్కసారి కనుక దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి చూడండి, చూసారా మొత్తానికి సమ్ ఇచ్చినది. కానీ ఇక్కడ మనం ఏం యూజ్ చేసినా కానీ మనకు అది మాత్రము వేరు చేసి చూపించలేదు. అన్ని ఫీల్డ్లోకి మనకు అన్ని వాల్యూస్లోకి మనకు చూసుకున్నట్లయితే మొత్తం సమ్గా చూపించినది. ఇప్పుడు మీరు ఏం సెలెక్ట్ చేసుకున్నా అలాగే సమ్ చూపించుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఓకే, సమ్ ఫంక్షన్ లెక్క మాత్రం మనం సెలెక్ట్ చేసుకున్న వాల్యూని బేస్ చేసేసుకొని డాటాను సపరేట్ చేయదు. ఓకే, ఈ ఆల్ అనేది ఏంటంటే జస్ట్ బేసిక్. ఓకే, నెక్స్ట్ వీడియోస్లలో మనం డాక్స్ క్వరీస్ ప్రిపేర్ చేసేటప్పుడు మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తారు, మీకు అది రియల్ టైంలో ఎలా వర్క్ అవుతుంది, ఇవన్నీ చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.